'పటాస్' షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న 'ఫైమా' ప్రస్తుతం 'ప్రవీణ్ నాయక్' అనే యువకుడితో ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్‌గా ఈ నటి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి 'డిచ్‌పల్లి రామాయణం' వద్ద లవ్ సాంగ్స్‌కి రీల్స్ చేస్తూ "మా ప్రేమకు 6 సంవత్సరాలు పూర్తయింది" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎందుకంటే 'ఫైమా' చెప్తున్నట్లు నిజానికి తనకి 'ప్రవీణ్ నాయక్' మధ్య 6 ఏళ్ల రిలేషన్‌షిప్‌నే ఉంటే మధ్యలో 'పటాస్' ప్రవీణ్‌ని ఎందుకు ప్రేమించిందంటూ నటి 'ఫైమా'ను నెటిజన్లు నిలదీస్తున్నారు. నిజంగా మన నెటిజన్లు చెప్తున్నట్లు 'ఫైమా' 'పటాస్' షోలో అడుగుపెట్టే 6 ఏళ్లు అవుతుంది. అంతేకాదు 'ఫైమా' 'పటాస్' షోకి ఓ కాలేజీ స్టూడెంట్‌గా వచ్చి, ఆ తర్వాత తన టాలెంట్‌తో ఆడిషన్స్‌లో సెలెక్ట్ అయ్యి మొదట 'పటాస్' ప్రవీణ్ పక్కనే ఫస్ట్ స్కిట్ చేసింది. అంతేకాదు కరోనా టైంలో ఆమెను ఎవరూ పట్టించుకోపోతే ప్రవీణ్‌నే ఆమెను తన రూమ్‌లో పెట్టుకొని 'జబర్దస్త్' అవినాష్ టీమ్‌లోనూ, అలాగే 'జీవన్' టీమ్‌లోనూ చిన్న చిన్న పాత్రలు వేసే అవకాశాలు ఇప్పించాడు. అప్పుడు 'ఫైమా' 'జిమ్మిడి' అనే ఒకే ఒక్క ఫన్నీ డైలాగ్ చెప్పి ఓవర్ నైట్‌లో 'జబర్దస్త్' స్టార్ కమెడియన్‌గా మారిపోయింది. అంతేకాదు ఆ రోజు నుంచి 'జబర్దస్త్' స్టార్ కమెడియన్స్ అయిన 'బుల్లెట్ భాస్కర్' మరియు 'ఇమాన్యుయల్' పక్కన వరుస స్కిట్స్ చేస్తూ 'బిగ్ బాస్'లోకి కూడా వెళ్ళిపోయి లక్షల్లో డబ్బు సంపాదించేసింది. అంతేకాదు అదే డబ్బుతో తన సొంతూరైన దోమకొండలో 50,00,000 విలువ చేసే ఇల్లు కూడా కట్టుకుంది. అలాగే రీసెంట్‌గా 15,00,000 విలువ చేసే కారు కూడా కొనుక్కుంది. అయితే 'ఫైమా' లైఫ్ స్టైల్‌లో ఇలా చాలా మార్పులు రాగా అసలు ఆ మార్పుకు ప్రధాన కారణమైన 'పటాస్' ప్రవీణ్ మాత్రం ఇప్పటికి కూడా హైదరాబాద్‌లో ఓ అద్దింట్లోనే అద్దెకు ఉంటున్నాడు. ఇక ప్రవీణ్ కూడా ఇటీవల తన తల్లిదండ్రులను పోగొట్టుకోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. దీంతో 'ఫైమా' ఇలా ప్రవీణ్‌ను ప్రేమ పేరు చెప్పి మోసం చేసి అతన్ని వాడుకుని, పేరు కూడా తెచ్చుకుని ఇప్పుడు మరో అబ్బాయితో ప్రేమలో ఉంటూ మాది 6 ఏళ్ల ప్రేమ అంటే 'పటాస్' ప్రవీణ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి ఈ 'పటాస్' ప్రవీణ్ కొనికే ఆ రోజు ఆమెకు అవకాశాలు ఇప్పించకపోతే 'ఫైమా' తన అక్క చెల్లెళ్ళతో పాటు ఇంట్లో బీడీలు చుట్టుకుంటూ బతకాల్సి వచ్చేదని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.